నాగల్దిన్నె గ్రామంలో అక్రమ కట్టడం కూల్చివేత విషయంలో ఎమ్మిగనూరు వైసీపీ ఇన్ఛార్జ్ ఎర్రకోట రాజీవ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై నందవరం తెలుగుదేశం పార్టీ మండల నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఉదయం నందవరం వ్యవసాయ సొసైటీ ఆవరణలో నందవరం మండల తెలుగుదేశం పార్టీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ, నాగల్దిన్నె గ్రామంలో వైసీపీ నాయకులు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి అక్రమ నిర్మాణం కట్టారని, అధికారులు నోటీసులు పంపినప్పటికీ ఎలాంటి స్పందన, సమాధానం లేకపోవడంతో చట్టపరమైన చర్యలు తీసుకొని కట్టడాన్ని అధికారులు చట్టపరంగా కూల్చివేయడం జరిగిందని గుర్తు చేశారు. ఇందులో ఎమ్మెల్యే బివి జయనాశ్వరరెడ్డి గారికి లేదా నాగల్దిన్నె గ్రామ టీడీపీ నాయకులకు కానీ ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అనవసరమైన ఆరోపణలు చేయడం రాజీవ్ రెడ్డి మానుకోవాలని హితవు పలికారు. మట్టి తవ్వకాల్లో వైసీపీకి మించిన దోపిడీ ఎవరూ చేయలేదని, వైసీపీ నాయకులు మట్టి తవ్వకాల గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని ఆరోపించారు. ఇటుక బట్టీల పేరుతో పెద్ద ఎత్తున మట్టి మాఫియా చేసిన ఘన చరిత్ర వైసీపీ పార్టీదని తెలియజేశారు. అందుకోవడానికి ఇసుక ఎక్కడ ఒక ట్రిప్ దొరికిందే 2019-24 వరకు ఎక్కడ దొరకలేదు. ట్రిప్ అంటే ఎక్కడ పోయినా హైదరాబాద్ పోయింది. ఆ రోజు కనపడలేదా ఇసుక ఎక్కడ పోయింది, ఏం కథ అనేది? మట్టి, ఇసుక, గ్రావిల్ అనేది ఆ రోజు కనపడలేదా చెన్నకేశ్వర రెడ్డి గారికి? ఈ రోజు కనపడిందా? ఎవరు చేసినారు? గవర్నమెంట్ ప్రపోజల్ ఇచ్చింటారు, తీసుకుంటారు అంతే. అంతేగాని ఇసుక దందా, భూదందా, మట్టి దందా అది వైసీపీ గవర్నమెంట్ చేసిన కానీ తెలుగుదేశం గవర్నమెంట్ ఎవరు చేయలేదు. మట్టి ఆ రోజు మీరు 2019-24 వరకు తోలుకున్నప్పుడు తెలుదా ఎవరు తోలిస్తున్నారు? ఇటుకలు పట్టెలకి గుంటూరు వాళ్ళు, విజయవాడ అంటారు. మాట్లాడకూడదు. వాళ్ళ పార్టీ కార్యకర్తలు ఎంతమంది వచ్చారండి? ఒక పేపర్లో, సాక్షి పేపర్లో అంతమంది వచ్చారని పేర్లు రాశారు. వాళ్ళు వచ్చినారండి? వాళ్ళ సక్రమం ఏంటంటే వాళ్ళు ఎందుకు వస్తా ఉండలేదు మీ దగ్గరికి? మీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఎవరు వచ్చారండి అక్కడికి? ఇన్ఛార్జ్ వస్తే ఎవరు వైసీపీ కార్యకర్తలు వచ్చారండి అక్కడికి? సర్పంచ్ గారు వచ్చారా? మాజీ సర్పంచ్ గారు అక్కడికి? అది సక్రమం ఏంటి? సాక్షి పేపర్లో రాసినట్టు చెప్పేసి అది పంచాయతీరాజ్ వ్యవస్థ. సెక్రటరీ గారు నోటీసులు ఇచ్చారు. అప్పుడు మీరు కంప్లైంట్ చేసినారన్న? లోకల్ నాయకులు ఎవరన్నా వాళ్ళ సర్పంచ్ కంప్లైంట్ చేసిండే నాకు అవసరం లేదండి. వాళ్ళ సర్పంచ్ వైసీపీ సానుభూతి సర్పంచ్ ఆయనే నోటీస్ ఇచ్చి కేశవరెడ్డి గారికి, చెన్నకేశ్వరరెడ్డి గారికి, మాజీ ఎమ్మెల్యే గారికి వద్దండి తీర్మానం ఇయ్యనే వాళ్ళు చెప్తే ఇయ్యకూడదు, ఊర్లో వ్యతిరేకత అవుతుంది, అక్రమ కట్టడము, దాన్ని సాయనీయకూడదు, మంచిది కాదని చెప్పి ఆ తిమ్మప్పే పోయి కేశవరెడ్డి గారికి మొరపెట్టుకున్నారు. మొదట్లోనే కంప్లైంట్ చేసి వాళ్ళే చేసుకున్నారు. వాళ్ళ పార్టీ వాళ్ళు ఇద్దరు. ఈ పార్టీ వాళ్ళు ఎందుకు కంప్లైంట్? మేమేం దాన్ని కాదు. ఇప్పుడు అప్పటి నుంచి జరుగుతున్న కార్యక్రమంలో ఇది ఇప్పుడు కోర్టు నుంచి వాళ్ళకి ఏమొచ్చిందో అధికారులు వాళ్ళ చర్య తీసుకున్నారు. ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చింది 19 నెలలు అయింది. మా గవర్నమెంట్ వచ్చినాక స్టార్ట్ అయింది కాదు ఇది. వాళ్ళ గవర్నమెంట్ లోనే, వాళ్ళ సర్పంచుల హయాంలోనే స్టార్ట్ అయింది ఇది. మీ లోకల్ నాయకులు ప్రెజర్ వల్లే అధికారులు రావడం జరిగింది. అంతవరకు లేని అధికారులు అకస్మాత్తుగా రావడం ఎందుకు? అట్లా ఇప్పుడు ఇదే కాదు, ఇంకోసారి ఇంకా ఒక ఊళ్ళో కూడా, కనిగిరిలో కూడా దీన్ని